ఈరోజు 5 వేళ్ల గురించి మనం తెలుసుకుందాం. శరీరము, మనస్సు, బుద్ధి, శ్వాస, నేను. ఈ శరీరము ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. మీ శరీరము మీ తల్లిదండ్రుల దగ్గర, నా శరీరం నా తల్లిదండ్రుల దగ్గర, స్వామీజీ వారి శరీరము స్వామీజీ వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? మన సమాజం నుంచి వచ్చింది. మనల్ని ఎవరైతే పెంచి పోషణ చేశారో ఆ సంఘం యొక్క మనస్సు యొక్క దర్పణము మన మనస్సు. మీరు ఒక పిరమిడ్ మాస్టర్ ఇంట్లో పెట్టారనుకో, మీకు ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క మనస్సు వస్తుంది. ఒక బుద్ధుడి దగ్గర పుడితే ఒక బుద్ధుడి యొక్క మనస్సు వస్తుంది. శరీరము, మనస్సు, బుద్ధి. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి కర్మానుసారణి. మీరు కర్మలు ఎలా చేస్తారో మీ బుద్ధి అలా ఉంటుంది. శరీరము మాతాపితానుసారణి, మనస్సు సమాజానుసారణి, బుద్ధి కర్మానుసారణి. అనేక జన్మల నుంచి మనం కర్మలు చేస్తూ వచ్చాం. ఆ సకల కర్మల సారమే ఇప్పుడు ఉన్న మన బుద్ధి. కౌరవులకు కొన్ని జన్మలు తీసుకున్నారు, అలాంటి బుద్ధి ఉంది. పాండవులు మరికొన్ని ఎక్కువ జన్మలు తీసుకున్నారు, ఆ బుద్ధి ఉంది. కృష్ణుడు ఎన్నో జన్మలు ధ్యాన సాధన చేసి అలాంటి బుద్ధి సంపాదించుకున్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. బహూనాం జన్మనామంతే, మనం ఎన్నో జన్మల తర్వాత చివరికి ఈ యొక్క జ్ఞానంలో ధ్యానంలో వస్తాము. మొట్టమొదటి జన్మలో రాము కదా. తర్వాత శ్వాస. శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందా? సమాజం నుంచి వచ్చిందా? మన కర్మల నుంచి వచ్చిందా శ్వాస? శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి ఇచ్చింది. ఇది ప్రకృతి అనుసారణి ప్రకృతి. తర్వాత ఈ 4 ఒకవైపు ఉన్నాయి, నేను ఒక్కడిని వేరే వైపు ఉన్నాను. చూసుకోండి. శరీరము, మనస్సు, బుద్ధి, శ్వాస ఒకవైపు ఉన్నాయి, నేను వేరేగా ఉంది. ఇది కలిసి లేదు. నేను ఎప్పుడూ సాక్షిగా ఉంటుంది. అది ఎరుక, అది చైతన్యము, అది ఒక అవేర్నెస్, ఒక కాన్షియస్నెస్. ఇట్ హాస్ గాట్ నో బాడీస్. 3 వేళ్ళు వదిలిపెట్టేయాలి. నీ శరీరం గురించి ఆలోచించకుండా, నీ మనస్సు గురించి ఆలోచించకుండా, నీ బుద్ధి గురించి ఆలోచించకుండా, ప్రకృతితో చైతన్యము, ఎరుక, అవేర్నెస్ 2 కలవాలి. శ్వాస, నీ చైతన్యం 2 కలవాలి. దీని పేరు ధ్యానము.